హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రశాంత్ ప్రాపర్టీస్. నేను ప్రతిరోజు ఓపెన్ ప్లాట్స్, రెడీ టు మూవ్ హౌసెస్ అండ్ ప్రపోజ్ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. మీకు ప్రాపర్టీస్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కాల్ చేయండి. ఈరోజు మీకోసం ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ 139 స్క్వేర్ యార్డ్స్ విత్ 1150 ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను. ఈ హౌస్ మొత్తం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీరు వీడియో మొత్తం చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇంటికి చాలా మంచి ఎలివేషన్ ఉంటుందండి. ఇక్కడ మీకు ఇంటి ఎదురుగా రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇంటి ఎదురుగానే ఒక మంచి పార్క్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ 3 హౌసెస్ గృహప్రవేశం కూడా అయిపోయినాయండి. రైట్ సైడ్ కనిపించే హౌసెస్ వాళ్ళు ఉంటున్నారు కూడా ఇక్కడ. సో ఇక్కడ మనకి చాలా మంచి ర్యాంప్ కూడా ఇచ్చారు, చూడండి. చాలా బాగుందండి. గేట్ కలర్ చూడండి, చాలా బాగుంది. సో ఒక మంచి స్పేషియస్ పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ. మీకు కార్ పడుతుంది అండ్ అలాగే బైక్స్ కూడా పడతాయండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, చాలా బాగుందండి. ఫ్రంట్ సైడ్ లుక్ అనేది మంచి డోర్ కూడా ఇచ్చారు. అండ్ టైల్ డిజైన్ కూడా చూడండి, చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుందండి. ఇక్కడ మీకు ఇది స్టేర్ కేస్ అండి. ఇక్కడ మీకు ఒక వాష్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. మనం ఇక్కడ ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని కూడా ఇంట్లోకి వెళ్ళొచ్చండి. చూడండి, ఇంటి ఎదురుగా పార్క్ ఉంది, చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంటి ఎదురుగానే పార్క్ ఉంది. మనకు ఈవినింగ్ టైంలో రిలాక్స్ కూడా అవ్వచ్చు. చైర్స్ కూడా ఉంటాయండి ఆ పార్క్లో. సో మెయిన్ డోర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా మంచి లుక్ ఉందండి. మెయిన్ డోర్లో కూడా మంచి కలర్ కూడా వేశారు మెయిన్ డోర్కి. చాలా బాగుందండి మెయిన్ డోర్, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం లోపల కూడా ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది హాల్ అండి. మీరు చూసేది చాలా స్పేషియస్గా ఉంది హాల్ అనేది. చూడండి, ఎంటర్ అవ్వగానే ఈ విధంగా ఉంటుంది. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. సో చాలా బాగుందండి, స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇక్కడ నార్త్ సైడ్ డోర్ అండి మనకి హాల్కి. ఇది నార్త్ సైడ్ డోర్. అండ్ హాల్కి ఒక లెఫ్ట్ సైడ్ ఒక విండో కూడా వచ్చింది, అది నార్త్ సైడ్లో ఉంటుంది. చూడండి, ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి, మనకి ఎదురుగా కనిపించేది. సో ఇక్కడ కనిపించేదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. అండ్ ఫాల్ సీలింగ్ లుక్ కూడా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మీకు మంచి లైటింగ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇవి షెల్ఫ్స్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్లో. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది వాష్రూమ్ అండి, అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. సో చూడండి, ఇన్సైడ్ మంచి టైల్స్ లుక్ ఉన్నది అండ్ మంచి ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. డోర్ చూడండి, చాలా మంచి డిజైన్ ఇచ్చారు. ఎంత బాగుందంటే చాలా అట్రాక్టివ్గా ఉందండి ఈ డోర్ అనేది. సో చూసారు కదా డోర్ ఎంత బాగున్నదో. హాల్ అండి, ఈ ముందు కనిపించేదేమో మనకి టీవీ స్పేస్ అండి. ఇక్కడ మనం టీవీ ఇంకా ఫర్నిచర్తో ఎలాంటి డిజైన్ అయినా చేయించుకోవచ్చు అండి. సో ఈ కామన్ వాష్రూమ్ అండి ఇది. ఇక్కడ మనం కామన్ వాష్రూమ్ ఇది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మనకు షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. సో ఇది మనకి డైనింగ్ అండి. ఈ ముందుకు ఎల్లో కలర్లో కనిపించేది చాలా బాగా కనిపిస్తుందండి. లుక్ అనేది చాలా మంచిగా ఉంది. ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందండి, మంచి స్పేషియస్ కిచెన్ అండి ఇక్కడ. అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఎదురుగా చూసేదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చాలా వెంటిలేషన్ ఉందండి. రెండు వైపులా మనకు విండోస్ ఇచ్చారు. అండ్ నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చాడు. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకున్న పిల్లలకి నచ్చే విధంగా చాలా బాగుందండి. సో ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ డోర్ అండి, మాస్టర్ బెడ్రూమ్కి ఏదైతే ఇచ్చారో ఇక్కడ కూడా అదే డోర్ ఇచ్చారు. అండ్ షెల్ఫ్స్ చూడండి, ఇది నార్త్ సైడ్ డోర్ అండి. ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా నార్త్ సైడ్ గలీలోకి వెళ్ళిపోవచ్చు. సో నాకైతే ఇక్కడ డైనింగ్ ఏరియా అనేది చాలా బాగా నచ్చిందండి. ఎల్లో కలర్ చాలా బాగుంది, మంచి ఆలోచన చేశారు. సో చూస్తున్నారు కదా, వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. అండ్ మనకి కిచెన్లో చాలా మంచి స్పేస్ కూడా ఉన్నది. అండ్ ఇది ఈస్ట్ సైడ్ డోర్ అండి. కిచెన్ నుండి డైరెక్ట్ ఈస్ట్ సైడ్ గలీలోకి వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనం క్లాత్స్ అలాంటివి కూడా వాష్ చేసుకోవచ్చు. సౌత్ గల్లీ, ఇదేమో ఈస్ట్ సైడ్ గల్లీ అండి. చూస్తున్నారు కదా, మంచి స్పేస్ ఉంది ఈస్ట్ సైడ్ గల్లీలో. ఇక్కడ మీకు సంప్ అండి ఇది.
ఇది సంపు అండి, మనకి అండర్ గ్రౌండ్ సంపు. సో ఇది మనకి నార్త్ సైడ్ గల్లీ అండి. ఇది నార్త్ సైడ్ చిల్డ్రన్ బెడ్ నుంచి డోర్ అండి, ఇది నార్త్ సైడ్ గల్లీలోకి. సో చాలా మంచి స్పేస్ ఉంది, ఇక్కడ ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ నార్త్ సైడ్ గల్లీ ఇది. అండ్ ఇది హాల్ డోర్ అండి, నార్త్ సైడ్లోకి వచ్చే హాల్ డోర్ ఇది. చాలా బాగుందండి ఈ ఇల్లు అనేది. అండ్ మనకి ఎదురుగానే పార్క్ కూడా ఉంది. ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చోవచ్చు, మంచి రిలాక్స్ అవ్వచ్చు. మన పెద్దవాళ్ళు ఉంటే చాలా బాగుంటుందండి. చూడండి చైర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, చాలా మంచిగా ఉంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. మంచి డిజైన్స్ కూడా వేశారు కాంపౌండ్ వాల్ మీద. ఇప్పుడు మనం ఈ వెంచర్ ఎన్ని ఇల్లులు ఉన్నాయో కూడా చూద్దామండి, పైకి వెళ్ళి చూద్దాం. టోటల్గా వెంచర్లో ఉన్న ఇల్లులు అండ్ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ కూడా కనిపిస్తాయి కదా. సో చూద్దామండి. చూస్తున్నారు కదా మనకి ఎదురుగా పార్క్ అండ్ అక్కడ కనిపిస్తున్నది కదా, అది మనకి స్కూల్ అండి, చాలా పెద్ద స్కూలు. సో ఇక్కడ మనకి వెంచర్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయో చూడండి. వెంచర్లో మీకు మినిమం 90 ఫ్యామిలీస్ వరకు స్టే చేస్తున్నారండి. మ్యాక్సిమం వెంచర్లో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, చూడండి ఏ విధంగా ఉందో. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఏదైతే అక్కడ మనకి రెడ్ కలర్లో కనిపిస్తుందో అది సిఎంఆర్ స్కూల్ అండి, మల్లారెడ్డి కన్స్ట్రక్షన్ చేసిన స్కూల్ అండి. అండ్ 15 ఎకర్స్లో డెవలప్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి స్కూల్ అనేది. సో ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళాలనుకున్నా కూడా చాలా మంచి రెంట్స్ కూడా వస్తున్నాయి. సో చూస్తున్నారు కదా వెంచర్ అనేది, ఆల్మోస్ట్ వెంచర్ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, చాలా ఫ్యామిలీస్ ఉంటున్నారండి. సో చూసారు కదా ఈ విధంగా ఇల్లు ఉందండి. సో చూసారు కదా ఇల్లు ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఈ గేటెడ్ కమ్యూనిటీ అండ్ లొకేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా ఈ వెంచర్ లొకేషన్ హైదరాబాద్లోని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుంది. ఈసీఐఎల్ టు కీసరం రోడ్లో ఉంటుంది, కుందన్పల్లిలో ఉంటుందండి. ఇది మనకు కుందన్పల్లి మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి గ్రాండ్ ఎంట్రన్స్ ఉంటుందండి. వెంచర్ డెవలప్మెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ 30 and 40 ఫీట్ సీసీ రోడ్స్ ఉన్నాయి అండ్ ఫుట్పాత్ కూడా ఉంది. ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కూడా కంప్లీట్ అయినాయండి. డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. రోడ్కి రెండు వైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. అండ్ మెయిన్గా మనకి ఇక్కడ మంచి క్లబ్ హౌస్ ఉందండి. ఈ క్లబ్ హౌస్ వీడియో చూడాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను క్లబ్ హౌస్ వీడియో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. మనకి ఈ వెంచర్లో 3 పార్క్స్ ఉన్నాయండి. అండ్ అలాగే మనకి గణేష్ మండపం కూడా ఉంది. ఇక్కడ మీకు ఓపెన్ ప్లాట్స్, రెడీ టు మూవ్ హౌసెస్ అండ్ ప్రపోజ్ కన్స్ట్రక్షన్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేషన్స్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళ కానీ రిక్వైర్మెంట్ ఉంటే రిఫర్ చేయండి. ఇలా రిఫర్ చేయడం ద్వారా మీకు కమిషన్ కూడా ఇస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో మరోసారి ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.
go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe